హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. అప్పుడప్పుడు ఏదో ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా! ఈరోజు టాపిక్ చాలా వాల్యుబుల్ జుట్టు గురించి. జుట్టున్నమ్మ ఏ కుప్ప పెట్టినా అందమే అని ఒక సామెత ఉంది. మీరు విన్నారా? మరి జుట్టు ఒత్తుగా, చక్కగా ఉండాలంటే కొన్ని మెళకువలు పాటిస్తే అది ఒంటి తీరుని బట్టి, హెరిడిటరీని బట్టి, మార్పుల్ని బట్టి, మన ఆలోచనని బట్టి ఎన్నో రకాలుగా డిపెండ్ అవుతుంది. బట్ ఎవ్వరికైనా జుట్టు అనేది చాలా అందాన్ని మరియు ఆహ్, మన చక్కటి ఆకృతిని సమకూర్చే ఒక అద్భుతమైన అలంకరణగా మనకు ఉపయోగపడుతుంది కదా! మరి ఈ జుట్టు చక్కగా ఎన్నేళ్ళైనా జాగ్రత్తగా అట్‌లీస్ట్ కనీసం 60, 65 వరకు అయితే కదా బావుండాలి కదా! ఆ తర్వాత ఎలాగూ ఏజ్‌లో వచ్చే మార్పుల్ని బట్టి ఖచ్చితంగా మార్పులు తీసుకుంటుంది బాడీ మరియు జుట్టు కదా! చిన్నప్పటి నుంచి ఆహ్, మా చిన్నప్పుడండి మచ్చ పాపిడి పెళ్ళైన వాళ్ళే తీసుకోవాలి. పక్క పాపిడికి చిన్న పిల్లలు మాత్రమే తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే పాపిడిని ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ ఉండాలి. అంటే ఇటు తీసుకోవాలి, కొంచెం పక్కకి తీసుకోవాలి. అలా ఎందుకంటే ఒకే దగ్గర తీస్తే అక్కడ అసలు జుట్టు రాదండి. మీరు చాలా మందిని చూసుంటారు. ఆఫ్టర్ 30స్, 35లో ఒక దగ్గర అంతా అక్కడ అసలు మీరు ఎక్కడైతే పాపిడి తీసుకుంటే అక్కడంతా జుట్టు ఉండదు. ఒకే ప్లేస్‌లో ఎప్పుడు పాపిడి తీసుకునే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ జుట్టు ఉండకుండా కొంచెం ఇదిగా తయారైపోతుంది. ఇంక ఏం చేసినా అక్కడ మళ్ళీ ఎన్ని పార్లర్స్ తిరిగినా కొంచెం జుట్టు రావాలంటే కూడా చాలా కష్టం కదా! కాబట్టి చిన్న చిన్న మెళకువలు నేను మీకిప్పుడు చెప్తాను వినండి. చిన్నప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి చెప్తున్నానండి. మన హిందువుల్లో అయితే తిరుమల వెళ్ళి ఖచ్చితంగా ఆహ్, తలనీలాలు సమర్పించే ఒక ఆచారం ఉంది కదా! అది కనీసం 3 సార్లైనా చేయాలండి. చిన్న పిల్లలకి చేస్తే ఏమవుతుందంటే విపరీతమైన ఒత్తుగా అప్పటినుంచే స్టార్ట్ అవుతుందండి జుట్టు. కొంతమందికి ఒకసారి ఇచ్చి వదిలేస్తారు కదా! జుట్టొస్తుందని పల్చగా వస్తుంది. 3 సార్లు ఖచ్చితంగా ఇవ్వండి. జుట్టు మంచిగా వస్తుంది. ఇంకోటి ఆహ్, ఇప్పుడు స్కూళ్ళల్లో కొన్ని స్కూల్స్‌లో జస్ట్ పోనీలు అలా అలవాటయిపోయింది కదా! మోస్ట్‌లీ మీకు వీలైనంత వరకు నూనె రాసి, జుట్టు చివర్లు క్లోజ్ చేసి పైకి కడితే 10థ్ వరకైనా అండి. 8థ్ వరకైనా, 10థ్ వరకైతే జుట్టు చక్కగా పెరుగుతుందండి. పెరిగే ఏజ్ అన్నమాట కరెక్ట్‌గా. అలా కట్టుకున్నారంటే మంచి నల్లగా ఒత్తు జుట్టు పెరుగుతుంది. అదొకటి. తర్వాత మనం ఎన్నో రకాల చంటి పిల్లలకైతే ఏం చేయలేం. ఆముదం పెడతాం కదా! మంచిగా వస్తుంది. మీరు ఎవ్రీ వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాం కదా! ఆముదమైన ఆముదం బెస్ట్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ 100% హెల్ప్ చేసేది ఏది చెప్పనా? నువ్వుల నూనె. విపరీతమైన డాండ్రఫ్, చెమటలకి దురదలు లేదా ఫ్రీక్వెంట్ పార్లర్స్ అలా వెళ్ళే వాళ్ళకి మీరు ఆహ్, గోరువెచ్చని నువ్వుల నూనె రాసుకొని 10 మినిట్స్ సూర్యరశ్మికి ఉన్నారనుకోండి డాండ్రఫ్ లేదు ఏమి లేదండి. కానీ ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా ఒకసారి 2 పని చేయదనుకోవద్దు. దేనికైనా మండల దీక్ష 45 రోజులు మీరు ట్రై చేయాలి. చేస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తర్వాత 10 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ తలస్నానం చేసేటప్పుడు హెన్నా నల్లటి మూకుడులో అంత గోరింటాకు పౌడర్ ఏసి మీరు తలకి కొంతమంది డైరెక్ట్ రుబ్బేసి అది పెడుతుంటారు. జుట్టంతా ఎర్రగా అయిపోయి అలా అవుతుంది. అలా పెట్టకూడదు. గోరింటాకు పౌడర్ తీసుకుని నల్లటి మూకుడులో మెంతి పొడి, ఉసిరిక పొడి, కొంచెం కాఫీ ఆహ్, బ్రూ సాషే అన్నమాట. టీ డికాషన్, నిమ్మకాయ, పుల్లటి పెరుగు ఇవి వేసి బాగా కలిపి ఉంచి మర్నాటికి నల్లగా అయిపోతుంది కదా! అది అప్లై చేసి పెట్టుకోవాలి. ఆ అప్లై చేసే ముందు ప్లేసెస్‌కంతా కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆహ్, మన మాయిశ్చరైజర్ అప్లై చేసి పెట్టుకుంటే ఇక్కడ బ్లాక్ స్పాట్స్ రాకుండా ఉంటాయి. ఇదొకటి. ఆ తర్వాత కరివేపాకు నూనెలో బాగా మరిగిచ్చి వేస్తారు. ఆయిల్ రాసుకుంటాం. అదొక పద్ధతి. దీనివల్ల కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది. మరియు నల్లటి ఒత్తు జుట్టు ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఇంకోటొచ్చేసి ప్రతి వారం మీరు ఇంక ఇవేమి మీకు పని చేయట్లేదు. ఏం చెప్తారండి 100 మంది 100 చెప్తారు. ఏవి పని చేయవు. జుట్టు మాత్రం పలచబడిపోతుంది. జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అనుకుంటాం కదా! అప్పుడు ఇది ట్రై చేయండి. కొబ్బరి నూనె ఒక గిన్నెలోకి తీసుకోండి. మొత్తం పిండేసేయండి. అది
ఒరిజినల్ కొబ్బరి నూనె మీకు దొరికింది, లేదా పారాషూట్ అయినా సరే తీసుకుని ఒక దాంట్లో పిండేసేయండి. ఆ తర్వాత ఆలం, ఇదండి ఆలం అంటే పటిక. ఈ పటికని పొడి పొడి చేసేసేయండి, చేసి నూనెలో వేసేయండి. ఇది బాగా పొడంతా అందులో అబ్జర్వ్ చేసుకున్నాక ఆ ఆయిల్ తల స్నానం చేసే ముందు మసాజ్ చేసుకుని చేస్తే డాండ్రఫ్ లాంటి సమస్యలు ఉండవు. వేప నూనె ఇది కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇలాంటివన్నీ చేస్తే పోతాయి. వీటితో పాటు మెయిన్ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలండి. విపరీతమైన స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, ఆలోచనలు దీనివల్ల. ఆ తర్వాత ఆ మన హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఇవి చూసుకోవాలి. విటమిన్ ఇ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన హెరిడిటరీలో ఎక్కువ మందికి జుట్టు ఊడిపోయే సమస్య ఉంటే ముందుగానే జాగ్రత్త పడాలి. అఫ్ కోర్స్ బాడీలో వచ్చే మార్పులు ఎవ్వరేం చేయలేమండి, అది కామన్. కొంచెం జాగ్రత్త పడితే మాత్రం చక్కటి జుట్టుని మనం ఉంచుకోవచ్చు. ఏజ్ తో పాటు వచ్చే సమస్యల్లో బీపీ, థైరాయిడ్, ఆలోచనలు, పిల్లల వల్ల షుగర్, టెన్షన్స్, వీటన్నిటి వల్ల. తర్వాత మెయిన్ నీళ్లు, మనం వాడే నీళ్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతుందండి. మంచి చక్కటి శుభ్రమైన నీళ్లు వాడకపోతే జుట్టు ఊడిపోతుంది. ఫ్రీక్వెంట్ గా పార్లర్స్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు వాడే దువ్వెన్నలు 10 మందికి అదే దువ్వెనలు వాడతారండి. ఈవెన్ నేను చెప్తున్నానండి, ఇంట్లో కూడా నేను నిజంగా పాటిస్తాను. నా దువ్వెన నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరిది తీసుకోను. ఈవెన్ ఒక రాత్రి స్టే చేయడానికి వెళ్ళినా సరే నా దువ్వెన నేనే తీసుకెళ్తాను. నేను ఎవరి దువ్వెనలో దువ్వుకోను, ఒకళ్ళ దువ్వెనలకు నేను ఇవ్వను. ఇది మీరు శుభ్రం అబ్బా ఏమవుతుంది అలా కాదు. సమస్యలన్నీ వాటిల్లోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తలస్నానం చేసినప్పుడు దువ్వెనలు క్లీన్ చేసుకోవడం, ఎవ్రీ 2 months కి కొత్త దువ్వెనలు కొనుక్కోవడం, ఇవన్నీ చక్కటి ఆ మన టవల్స్, శుభ్రమైన టవల్స్ వాడడము. వేడి నీళ్లు లేదా చల్లటి నీళ్లు రెండు కాదు, గోరువెచ్చకన్నా ఎక్కువ నీళ్లే పోసుకోవాలండి. వేడి వేడి నీళ్లు పోసుకుంటే హెల్త్ పాడైపోతుంది, జుట్టు ఊడిపోతుంది అంటారు. కాదండి, వేడి నీళ్లు పోసుకుంటే మేము మా చిన్నప్పుడు రైతుల ఇళ్లలో మేము అక్కడ అద్దెలకు ఉండేవాళ్ళం. వాళ్ళంతా కష్టపడి పని చేసి వచ్చి కాగులు ఉండేవి, నీళ్లు మరిగిచ్చి అవి కొంచెం కొంచెం తోడుకుని నీళ్లు పోసుకుని వేడి వేడి నీళ్లు పోసుకుని అంత అన్నం తిని చక్కగా ఆదుమర్చి నిద్రపోయేవాళ్ళు. ఎప్పుడైనా విపరీతమైన అలసిపోయినప్పుడు భయంకరంగా వేడి వేడి నీళ్ళు, మనం పట్టినంత వేడి నీళ్ళు పోసుకుంటే అలసట అంతా మాయమైపోతుందండి. తలనొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ పోవాలంటే ఒకటే మందు వేడి నీళ్ళు. రాగానే ఈవినింగ్ వేడి వేడి నీళ్ళు స్నానం చేస్తే అసలు ఆదమర్చి నిద్రపోవచ్చండి. మందులు అక్కర్లా, ఏమక్కర్లా కదా. మరి ఇవన్నీ పాటిస్తే జుట్టు చక్కగా ఉంటుంది. పాపిడి చెప్పాను కదండి, విడివిడిగా తీసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ పాపిడి లేకుండానే ట్రై చేయండి, పైకి వేసేసుకోండి. కట్టింగ్ అంటారా, హెయిర్ కట్, అవి మీరు ఎన్ని చేసుకున్నప్పటికీ వాటికి తగిన పోషణ ఉన్నప్పుడు ఏం కాదండి. ఇప్పుడు నాకు ఇప్పుడు 56 years, నేను హెయిర్ కలర్ పెట్టుకున్నాను. కానీ జుట్టు నేను ఆల్మోస్ట్ 30 years నుంచి నేను విపరీతమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నాను. అంటే 150 mg థైరాయిడ్ టాబ్లెట్ నేను రోజు తీసుకోకపోతే నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్. సో అయినా సరే జుట్టు చాలా ఉంటుంది. 2 చేతుల్లో అమరనంత జుట్టు ఉండేదండి. అంతటి జుట్టు నుంచి ఏదో ఇంతైనా ఉందనుకుంటే ప్రాపర్ కేర్ తీసుకుంటేనే. ఎవరైనా జుట్టు సమస్యలతో బాధపడుతుంటే ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అవుతాయి, తప్పకుండా ట్రై చేయండి. జుట్టు ఒక్కదానిలోనే మీకు పర్మనెంట్ అవదండి. పర్మనెంట్ గా నల్లగా ఎలా అవుతుందండి? బాడీ, జుట్టు ఏ ఏజ్కి ఎలాంటి ప్రభావితం అవ్వాలో, ఎలాంటి మార్పులు తీసుకోవాలో ఖచ్చితంగా అలానే అవుతుంది. మనం దానికి ఎదురీదలేదో మన చేతుల్లో మార్చలేము, కానీ కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అందమైన జుట్టు అయితే మీ సొంతం అవుతుంది. ట్రై చేయండి ఈ టిప్స్. నేను మా అమ్మాయిలకు కూడా ఇలాగే చేసేదానండి. శనివారం వచ్చిందంటే మొత్తం ఒక హాఫ్ డే హెయిర్ కే, చక్కటి పెద్ద జుట్లు. ఇప్పటికి కూడా అంతన్నా ఉన్నాయంటే అప్పట్లో అవి చేసిన బట్టే ఉన్నాయన్నమాట. పార్లర్స్ లో హెయిర్ కలర్స్, హెయిర్ కట్స్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ చేయించుకోండి. కానీ కోమ్స్, వాడే కోమ్స్ కానివ్వండి, 10 మందికి వాడిన జుట్లు ఎవరికి ఎలాంటి జుట్టు ఉందో మనకు తెలియదు. అవే వాడి మీకు మళ్ళీ వాడుతున్నారు. అవన్నీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తేనే మీరు పార్లర్స్కి వెళ్ళినప్పుడు మీ జుట్టు పదిలం. మరి టిప్స్ అన్ని పాటించి చక్కగా అందమైన జుట్టుతోటి మేనేజ్ చేయండి. ఈ రోజుల్లో పెద్ద జడ కనిపించే వాళ్ళే మరి బయటకు వెళ్తే ఒక్కళ్ళిద్దరు కనిపించడం కూడా గగనమే కదా. సో మరి అలాంటి అందమైన జుట్టు కావాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. నేను పాటించాను,
చక్కగా ఉంది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.